హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఈరోజు మరొక సరికొత్త ఆలోచనతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు అయితే నేను మంచి క్రాఫ్ట్ ఐటమ్ని చూపించబోతున్నాను. సో ఈ క్రాఫ్ట్ ఏంటంటే ఎక్కువగా పిల్లలకైతే బాగా యూజ్ అవుతుందండి. మరి స్కూల్ ప్రాజెక్ట్స్లో అలాగే క్రాఫ్ట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో సరికొత్త ఆలోచనతో మీ ముందుకైతే నేను వచ్చేసాను, మీ అనుష్యాను. మీరు చూస్తున్నారు కదా, ఈరోజు నేను క్రాఫ్ట్ దేని మీద చేస్తున్నాను, ఇస్తరాకు మీద. మరి ఎప్పుడూ ఒకేలాగా చేస్తే బోర్ కొట్టుతుంది కదా. సో ఈసారి సరికొత్తగా ఏం చేద్దామా అనుకున్నప్పుడు నాకు ఇలా ఇస్తరాకు మీద ఏదైనా ఆర్ట్ వేయాలని అనిపించిందండి. సో అందుకోసమే ఒక మంచి ఆర్ట్ని అయితే చూపించబోతున్నాను, దట్టు డౌతో అనమాట. చూసారు కదా, మనం ఈ విధంగా అయితే గ్రాస్ని రెడీ చేసేసామండి. కిందంతా కూడా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా తీసుకొని సో దీని మీద అయితే ఒక మంచి డిజైన్ చూపించబోతున్నాను. ఈ విధంగా నేను కాఫీ కలర్ అయితే తీసుకున్నానండి, డవ్. ఈ కాఫీ కలర్తో ఈ విధంగా నేను బాల్స్ లాగా చుట్టి దీంతో స్టెమ్స్ అయితే చేయబోతున్నాను, అంటే కొమ్మలండి. సో కొమ్మలు అంటే ఈ విధంగా కాఫీ కలర్లోనే ఉంటాయి కదా, స్నఫ్ కలర్. సో అందుకోసం దీన్నే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఎందుకంటే మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ అనేది ప్రతిరోజు కూడా మీ ముందుకి నేనైతే తీసుకొస్తున్నాను. మరి ఇప్పుడైతే మనం ఈ స్టెమ్ని అయితే చేస్తున్నామండి. ఈ విధంగా అన్నమాట. మనం ఒక కొమ్మలు అలాగే దానికి కొన్ని పూలు ఉన్నట్టు డిజైన్ అయితే నేను చేయబోతున్నాను అనమాట. నిజంగా ఈ డవ్తో క్రాఫ్ట్ చేయడం అనేది చాలా ఈజీ అండి, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే జనరల్గా డవ్ అనేది ఆడుకొని అలాగా మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి దాంతో కూడా మంచి మంచి క్రాఫ్ట్స్ చేయొచ్చు. సో ఇదేంటంటే మనకి చాలా కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కదా, ఇంకా మనం కలర్స్ మిక్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈజీ టు యూజ్ అనమాట, చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుందన్నమాట మనకి యూజ్ చేయడానికి. చూసారు కదా ఎంత ఈజీగా నేనైతే చేసేస్తున్నానో. ఈ విధంగా కొమ్మలు అయితే రెడీ అయిపోయాయండి. మరి పూలైతే పెట్టాలి కదా, సో అందుకోసమే ఏంటంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నేనైతే పూలు రెడీ చేయబోతున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా అండి చిన్న చిన్న బాల్స్తో మనం మంచి ఫ్లవర్స్ అయితే చేయొచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం మధ్యలో ఎల్లో కలర్ బాల్ అయితే పెడుతున్నామండి. సో ఇదే ప్రాసెస్తో నేను ఒక ఫ్లవర్ పాట్ కూడా చేస్తున్నాను. ఇంకెవరైనా వీడియో చూడకపోతే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ డవ్తోనే నేను ఒక మంచి ఫ్లవర్ పాట్ అనేది రెడీ చేశాను అనమాట, ఒకసారి మీరు చూడండి. చూసారు కదా, ఈ విధంగా బాల్స్ అనేది కూడా మొత్తం అంతా అరేంజ్ చేసుకుంటున్నాము ఒక ఫ్లవర్ లాగా అనమాట. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి క్రాఫ్ట్ చేయడం అనేది. ఎందుకోసం అంటే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. లైక్ బ్రైట్ కలర్స్ అన్నీ కూడా మనకి బాగా యూజ్ అయ్యే విధంగా అన్ని కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇలా క్రాఫ్ట్స్ చేయాలనుకున్న వారు ఈ డవ్తో క్రాఫ్ట్స్ అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా బాగా కూడా వస్తాయి అన్నమాట. చాలా క్విక్గా కూడా అయిపోతుంది, టకటకా చేసేసేయచ్చు. లైక్ స్కూల్లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ జరిగినప్పుడు ఇలాంటి క్రాఫ్ట్స్ అనేవి అడుగుతూ ఉంటారు కదా. సో డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి. ఇస్తరాకు మీద ఆ క్రాఫ్ట్స్ అనేది నాకు తెలిసి ఒక సరికొత్త ఆలోచనే, నాకైతే బాగా అనిపించింది. దట్టు ఇస్తరాకు మీద చేయడం కూడా చాలా ఈజీ అండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా చేయొచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా స్టెమ్స్ అలాగే ఫ్లవర్స్ రెడీ చేశాను. అలాగే పైన అయితే చిన్న క్లౌడ్ పెట్టేశానండి. సో దీని మీద క్లౌడ్ మరి వర్షం పడుతున్నట్టు కూడా చూపించాలి కదా, సో అందుకే స్కై బ్లూని యూజ్ చేసి ఈ విధంగా డ్రాప్స్ని అయితే నేను రెడీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, నాకు చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా క్విక్గా చేసేసేయచ్చు. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ క్రాఫ్ట్ని అయితే తప్పకుండా ట్రై చేయండి, బాగా వస్తుంది కూడా. ఇక నేనైతే పక్కన ఒక బటర్ఫ్లైని పెడుతున్నాను అనమాట. ఇలా నేచర్ని రెడీ చేయడం, అది కూడా ఈ విధంగా ఇసురాకు మీద చేయడం అనేది చాలా బాగుందండి, నాకైతే బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది ఈ ఆలోచన? ఇంకా వేరే ఏ విధంగానే ట్రై చేయొచ్చా అనేది కూడా మీరైతే తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే చిన్నపిల్లలు ఎవరైతే క్రాఫ్ట్స్ని ఇష్టపడతారో, స్కూల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారో వారందరికీ కూడా ఈ క్రాఫ్ట్ని అయితే తప్పకుండా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో సీతాకోక చిలుక మధ్యలో ఈ విధంగా అయితే అరేంజ్ చేస్తున్నానండి కాఫీ కలర్తో.
అసలు చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోతుందండి. చాలా ఈజీగా కూడా చేసేయొచ్చు. ఎందుకంటే ఈ డవ్ అనేది మనకి చాలా ఈజీగా మోల్డ్ అయిపోతుంది. ఎలా కావాలి అంటే అలాగా మనం ఈజీగా మోల్డ్ అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా బటర్‌ఫ్లై కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఎవరైనా నా ఇన్‌స్టా లో ఫాలో కాకపోతే కనుక ఇన్‌స్టా లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు ఇన్‌స్టా పేజ్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. నేను అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి కూడా తెలియజేస్తూ ఉంటాను. చూసారు కదా! ఈ విధంగా అన్నమాట బటర్‌ఫ్లై అయితే రెడీ అయిపోయింది. సో, ఫైనల్‌గా ఈ విధంగా లుక్ అయితే వచ్చిందండి. మరి దీన్ని హ్యాంగ్ చేయడానికి నేను ఒక జస్ట్ సిజర్‌తో ఒక హోల్ పెట్టేసి దాంట్లో థ్రెడ్‌నైతే ఎక్కిచ్చేసానండి. అలాగే ఇసరాకు చూసినప్పుడు మీకు ఎలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తే బావుంటుంది, దీంతో కూడా ఏమైనా క్రాఫ్ట్స్ చేయొచ్చా అని మీకు ఇది చూసినప్పుడు ఏమన్నా ఆలోచన వస్తే తప్పకుండా నాతో షేర్ చేయండి. నాకైతే సరికొత్తగా అనిపించింది. చాలా క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చేయొచ్చు అనైతే నాకు అనిపిస్తుందనమాట. ఎందుకంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అది కూడా లీవ్స్ థీమ్‌తో ఉంది కదా! సో, మంచి మంచి క్రాఫ్ట్స్ అయితే చేయొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. అలాగే మీకేదైనా ఐడియా ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. ఫర్దర్ వీడియోస్‌లో నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదండీ! ఈ విధంగా హ్యాంగ్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. ఫైనల్‌గా ఈ విధంగా వాల్‌కైతే హ్యాంగ్ చేశానండి. మరి ఈ ఐడియా ఎలా ఉందో నాకు తెలియచేయండి.